ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. సాక్ష్యం ఏంటంటే, మేము కొద్ది రోజులు మందిరానికి పోకుండా మేము కొన్ని సమస్యల వల్ల మేము ఆగిపోయి ఉన్నాము. డాడీ నాకు ఒక దినం వాగ్దానం ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనము, నీ ఎదుట నీ శత్రువు నేను హతమార్చబోతున్న వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసేదాన్ని. ప్రభు నాకు విడుదలిచ్చాడు, మా కుటుంబానికి సమాధానం ఇచ్చాడు, మందిరానికి నడిపించాడు. బిడ్డలను కూడా బిడ్డల కోసం ఏడుస్తామంటే ప్రార్థన చేస్తుంటే ఉద్యోగం కోసం నీకు పుట్టినవ నేను ఆశీర్వదించబోతున్నాను. నా మమ్మీ నాకు ఒక దినం నాకు మాట్లాడింది, వాక్యం ద్వారా మాట్లాడి నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నానని చెప్పింది. అదే మాట నాకు దర్శనంలో నా కళ్ళలో నాకు దేవుడు మాట్లాడి నీకు పుట్టిన బిడ్డ నేను ఆశీర్వదించబోతున్నాను మమ్మీ ద్వారా మాట్లాడిన మాట నాకు ఆ దర్శనంలో చెప్పాడు. ఆ దర్శనం నెరవేర్చాడు దేవుడు. బిడ్డకి గొప్ప జాబ్ ఇచ్చాడు. 60,000 జీతం. నా బిడ్డని బహుగా దీవించాడు. కుమార్తెని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీలో జాబ్ ఇచ్చాడు. బిడ్డలు ఇద్దరిని దీవించాడు దేవుడు. అది జరిగింది మమ్మీ డాడీ వల్లనే. నేను ఉదయం సాయంత్రం లైవ్ తప్పక ప్రతిరోజు నేను ప్రతి దినము చూస్తానే ఉంటాను. మమ్మీ డాడీల వల్లనే నా కుటుంబం నా బిడ్డలు దీవించబడ్డారు. ఇదే నా సాక్ష్యము.